హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, థియేటర్లోని ఓవరాల్గా నాతో కలిపి ఒక 6 మెంబర్స్ టు 7 మెంబర్స్ వరకు ఉంటారండి. ఎంత ఖాళీగా ఉందంటే మూవీ వచ్చి జస్ట్ ఫ్రైడే రిలీజ్ అయింది, ఒక 4 days అవుతుందేమో రిలీజ్ అయ్యి. ఇంత ఖాళీగా దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మూవీ ఎంత బాగుంది అనేసి. సో చూస్తున్నారు కదా, ఎవ్వరూ లేరండి మూవీలోని. సో ఇది గైస్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇఫ్రాజ్ డైలీ బ్లాగ్స్. మద్రాసి మూవీ అయితే కొంచెం లేట్ అయిందండి చూడడం, సో అందుకే రివ్యూ కూడా లేట్గా పెడుతున్నాను. మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి ప్లస్ పాయింట్స్ చెప్తాను, మైనస్ పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ అయితే ప్లస్ పాయింట్స్ అయితే చెప్పేస్తాను. డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ గారు, ద బెస్ట్ అండ్ గ్రేట్ డైరెక్టర్ ఒకప్పుడు. అలానే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారు మంచి మ్యూజిక్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ అలానే మనకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా హై లెవెల్లో ఉన్నాయండి. విఎఫ్ఎక్స్ కానీ ఏ టు జెడ్ అన్నీ కూడా హైలైట్గా ఉన్నాయి. సో యాక్టర్స్ పరంగా వస్తే మనకి శివకార్తికేయన్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. అతని పరంగా అతను న్యాయం చేశారు. అలానే మనకి హీరోయిన్ క్యారెక్టర్ మాలతి గారు అని చెప్పి క్యారెక్టర్ ఉంటుంది, ఆవిడ పరంగా కూడా ఆవిడ చాలా బాగా చేశారు. సో అలానే మనకి మైనస్ పాయింట్స్ వచ్చేసరికి రైటింగ్ అండి. మురుగదాస్ గారి రైటింగ్ అయితే బాగా వీక్ అయిపోయింది. నేను అలా అనకూడదు, బట్ అనాలి కదా అని చెప్పి నేను అంటున్నాను. 3 డైరెక్టర్లు అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లోనే రిటైర్మెంట్ తీసుకుంటే బెస్ట్ అని నా ఉద్దేశం అండి. ఏఆర్ మురుగదాస్ గారు, డైరెక్టర్ శంకర్ గారు, అలానే మనకి మణిరత్నం గారు, వీళ్ళు 3 కూడా రిటైర్మెంట్ తీసుకుంటే ఆ గుడ్ విల్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు తీసిన మూవీస్, ఆ గుడ్ విల్ అనేది అలా ఉండిపోద్దండి వాళ్ళ మీద. వాళ్ళు మంచి మూవీస్ ఒకప్పుడు తీసి ఇప్పుడున్న ట్రెండ్కి సూట్ అయ్యేటట్టు వాళ్ళైతే చేయలేకపోతున్నారు. అదే ఓల్డ్ స్టోరీస్, ఓల్డ్ రైటింగ్ అంతా కూడా అప్పుడుదే ఇప్పుడు తీసుకొస్తే ఇప్పుడున్న ట్రెండ్కి అయితే అది సెట్ అవ్వదు. సో బెటర్ టు టేక్ రెస్ట్ అండి. అలానే మనకి అనిరుద్ధ్ గారు మ్యూజిక్ ఇచ్చారు, కొన్ని చోట్ల బాగా అనిపించింది. అతని వల్ల ఏదో ఒక 10% న్యాయం అయితే జరిగింది. మిగతా 90% కూడా అతను కూడా ఏదో ఇవ్వాలి కదా అని చెప్పి బీస్ట్ సినిమాలో మ్యూజిక్, అలానే మనకి మాస్టర్ మ్యూజిక్, అక్కడక్కడ బీజిఎమ్స్ కూడా కాపీ మ్యూజిక్ అన్నిట్లో కలిపి మనకి ఇవ్వడం జరిగింది. సో అది మనం కొత్త ట్యూన్స్ కావాలనుకొని చెప్పి మనం ఓన్ చేసుకోవడం. సో తెలిసిన వారికి అయితే ఇది ఆల్రెడీ విన్న మ్యూజికే కదా అని అనిపిస్తుంది. అదండి మ్యూజిక్ పరంగా. స్టోరీ పరంగా అయితే స్టార్టింగ్ 2 లైన్స్లో మూవీ అర్థమైపోద్ది. మాలతి 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 అని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాలతియే వినిపిస్తూ ఉంటుంది సినిమాలో. మొత్తం అంతా కూడా 3 hours డ్యూరేషన్ అండి మూవీ. సో అయితే లవ్ ట్రాక్ని కంటిన్యూ చేసి ఎండ్ చేసి అక్కడి నుంచి స్టోరీలోకి వెళ్తే బాగుండేది. సో లవ్ స్టోరీని పట్టుకొని అలాగా డ్రాగ్ ఆన్ చేశారు 3 hours కూడా. ఆల్రెడీ మనకి నెక్స్ట్ ఏంటి అని క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది మూవీలోని. సో స్టోరీ అయితే కూడా నేను రివీల్ చేస్తున్నానని కాదు, స్పాయిలర్ అని ఇవ్వట్లేదు నేను, ఆల్రెడీ చాలామందికి తెలిసిన విషయమే. సో అంతైతే యాప్ట్ అయితే ఏం లేదండి మూవీ అయితే. నాకైతే నచ్చలేదు టు బీ ఫ్రాంక్. రేటింగ్ అయితే 5 out of 1.5 అయితే నేను ఇస్తున్నానండి. అది కూడా కొన్ని ఆస్పెక్ట్స్ నచ్చాయి కాబట్టి. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.